శాంటిఫికేషన్ అనేటువంటిది చాలా ప్రథమం. ఒకవేళ పరిశుద్ధత అనేటువంటిది లేకపోతే కనుక ఈ యొక్క ఆరాధన శూన్యం. నేటి ప్రస్తుత కుటుంబాలలో ఈ రక్షణ అనేటువంటి ప్రక్రియ జరగకపోవడం వలన ఆరాధన చేస్తూ ఉన్నా అది భోజన పదార్థములుగా ఆరాధన, ఆ తర్వాత సండే స్కూల్ పిల్లల వారి ఆరాధన, ఆ తర్వాత పట్టల ఆరాధన, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏ విధమైనటువంటి జీవితంలో ఉన్నదో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరాల తరబడి సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా లేదంటే ఇంకా రిచ్గా చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. మరి మన యొక్క ఆధ్యాత్మిక స్థితి పోటీతత్వం ఉన్నదా లేదనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ముగ్గురు వారి యొక్క జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన చేశారు. వారి గురించి నేను చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటిగా జక్కయ్య తన యొక్క జీవితాన్ని ఇదిగో రక్షకుడిని చూడాలని ప్రయాసపడ్డాడు. తన జీవితాన్ని అప్పగించాడు. తన జీవితానికి లేదా తన ఇంటిలోనికి ఎప్పుడైతే ఆయన ఆహ్వానించాడో తనలో ఉన్నటువంటి యొక్క లోకంలో ఉన్నటువంటి శూన్యత, అనగా ఈ లోకంలో ఉన్నటువంటి అంధకారం, ఈ అంధకారం తన జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని అంతటిని కూడా పారద్రోలినట్లుగా చూస్తూ ఉన్నా తను చేసినటువంటి తప్పులకు ప్రతిగా మరలా దానికి మించినటువంటి అంతలుగా లేదంటే చెల్లించినట్లుగా చూస్తున్నా. రెండవది సమరయ స్త్రీ, దేవుని లేదంటే పాపమందు పట్టబడి లేదంటే తన యొక్క జీవితం అంతటిని కూడా ఎరిగినటువంటి యేసు క్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో తన జీవితానంతటిని కూడా మార్చడమే కాదు తన ప్రజలందరినీ కూడా మార్చగలిగింది. దేవునికి స్తోత్రం. ఇది నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన. ఈ ఆరాధన గనక మన జీవితాల్లో నిజముగా పునరుద్ధరించబడితే గనక, చిగురు వేయబడితే గనక, కుటుంబాలు నేటి ప్రస్తుత క్రైస్తవ కుటుంబాలు పతనానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. లోకంలో ఉన్నటువంటి చీకటి వెలుగులు లేదంటే లైట్లు వేస్తే అది దూరం అవుతుంది, కానీ మన అంతరంగంగా ఉన్నటువంటి అంధకారం అనేటువంటిది ఏ లైట్ వేసినా కూడా వెలగదు. కానీ నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. లోక వెలుగుకు చీకటికి ఏమాత్రము కూడా పొత్తు ఉండదు. ఆ సమరయ స్త్రీ తన జీవితంలో యేసుని ఎప్పుడైతే ఆహ్వానించిందో, ఎప్పుడైతే నిజముగా ఆయన వేడుకుందో, ఇదిగో ఆయన దగ్గరికి వెళ్తే నేను నా యొక్క జీవితం మారుతుందనేటువంటి విషయాన్ని గ్రహించిందో, తన యొక్క పాపము బ్రతుకంతా కూడా దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే ఒప్పుకుని విడిచిపెట్టిందో తన యొక్క కుటుంబము బాగుపడినట్లుగా చూస్తూ ఉన్నా. నేటి దినాన్న ప్రాముఖ్యముగా క్రైస్తవ కుటుంబాలు లేదంటే పతనమైపోవడానికి గల కారణం ఏమిటి అంటే ఈ క్రిస్మస్ ఆరాధనలో మరి ఒక క్రిస్మస్ చూస్తూ ఉన్నా. అదేమి క్రిస్మస్ అని అంటే డ్రింకింగ్ క్రిస్మస్. దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ యొక్క ఆరాధన జరిపిస్తూ ఉన్నా. పరిమితమైపోయి క్రైస్తవులుగా పరిమితమైపోయినటువంటి వాటికి లేదంటే దాసోహమైపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. భక్తిని గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల క్రైస్తవ కుటుంబాలు పతనాలైపోయి విచ్ఛిన్నమైపోయి తుచ్చమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రమ్యమైనటువంటి జీవితాలకు ఏం చేస్తున్నారో తెలుసా? జీవితాలను నాశనం చేసుకుని రోడ్లు ఎక్కుని లబోదీపం అన్నటువంటి కుటుంబాలు ఈ క్రైస్తవ కుటుంబాలనే కలుగుతున్నాయి. దానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు నేనే. ఎందుకు ఈ యొక్క క్రిస్మస్ నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన పరమార్థం తెలియనడం వలన. అందుకు ఆయన ఒక పాట పాడాడు, క్రీస్తు పుట్టుగా నువ్వు పండుగ చేయడానికా, యేసయ్య పుట్టుగా నువ్వు గట్టిగా త్రాగి ఊగడానికా. ఇటువంటి పాటలు నచ్చు బహుశా. కొట్టుకుంటూ తిట్టుకుంటూ అల్లరితో ఆలయాన్ని నింపడానికా, యాపిల్ పళ్ళు అట్టి పళ్ళు కానుకలు ఇచ్చి పాడి తినడానిక, మరి ఎందుకు పుట్టాడో తెలుసుకో. నిజమైనటువంటి ఆరాధన నేర్చుకున్న సమయాన్ని ముగిస్తా ఉన్నా. ఇప్పుడు కనుక మించిపోతే లేదు, కానీ ఇప్పుడైనా కూడా కొంచెం జ్ఞానోదయమై అజ్ఞానంలో నుండి కనుక వస్తే కనుక అంధకారంలో నుంచి వేరు చేయబడతా, కుటుంబాలు ఆశీర్వాదింపబడతాయి. మనం ఆశీర్వాదింపబడడం మాత్రమే కాదు, కానీ రానున్నటువంటి మన పిల్లలు, రానున్నటువంటి తరం భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోకుండా, ఈ భ్రష్టత్వంలో మత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోకుండా వారిని కాపాడేటువంటి వారు అవుతాం. ఇవన్నీ కూడా ఎవరు ఉన్నాయంటే జీవ మరణములు ఎవరి వశమై ఉన్నాయంటే మన నాలుక వశమై ఉన్నాయి. అట్టి రీతిగా కాకుండా ఒక మాదిరికరమైనటువంటి తల్లిదండ్రులుగా, ఒక మాదిరికరమైనటువంటి విశ్వాసులుగా, అయితే క్రీస్తు ప్రేమను ఇతరులకి చెప్పేటువంటి వారికి మనం ప్రయత్నం చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని యొక్క శాపాన్ని లేదంటే రాబోతున్న ఉగ్రత నుండి దూరం అవుతాం. దేవుని యొక్క వాక్యం దీవించుగాక. ఆమేన్. శాంటిఫికేషన్ అనేటువంటిది చాలా ప్రథమం.